కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్ మీదే ఆధారపడి నడిచేది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్ మసాలా బాగా దట్టించేవారు. మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ పాటలు, ఫైట్‌లు ఇవి ఉంటేనే ప్రేక్షకులు థియేటర్‌కొస్తారు నమ్మేవాళ్ళు. చాలా సినిమాలు ఆ విధంగానే రైటర్స్ కూడా భయపడేవారు. ఏదైనా కొత్త కథలు తయారు చేయాలని నిర్మాతలు కూడా పెట్టుబడి పెట్టాలంటే భయపడేవారు. భయపడి కొంచెం జంకేవారు. దర్శకులు, నటీనటులు కూడా హీరోలు కూడా ఎలా ఒగాల దీన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదని వీలైనంత వరకు వాళ్ళ సినిమాలో మాస్ ఎలిమెంట్ ఉండేటట్లు కథ కూడా అలా విధంగానే ప్రిపేర్ చేసుకునేవారు ముందుగానే. ఎందుకంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ పెట్టేది. ఒకవేళ ప్రేక్షకులకి సహనాన్ని పరీక్షించే సినిమాలైతే థియేటర్‌కి రారేమో. అదే యాక్షన్ మూవీస్ అయితే యాక్టివ్‌నెస్ ఉంటుంది థియేటర్‌లో. కొంచెం సేపు కూర్చోగలుగుతారు. పాటలు, ఫైట్‌లు ఇలాంటివి. ఇలాంటివుంటే డైలాగులు అవి ఇవి పంచ్ డైలాగులు అవి ఇవి ఉంటే బాగా రక్తి కడుతుంది సినిమా. కాబట్టి ఆ కోవలోకి ఇది. ఆ తర్వాత రాజమౌళి గారు బాగా ఆలోచించి 'బాహుబలితో' ఒక వినూత్న ప్రక్రియకు దారితీశారు రాజమౌళి గారు. 'నాంది', 'బాహుబలి' ఆ తర్వాత సినిమా మీద మెయిన్ మన తెలుగు సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయినాయి అపారం. ప్రపంచవ్యాప్తంగా. ఆ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది 'బాహుబలి'. ఆ తర్వాత 'త్రిబుల్ ఆర్', 'పుష్ప' ఈ మూవీలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టాయి. ఇంకోటేమంటే కొత్తగా ఆలోచించే విధానానికి తెరతీశాయి. ఇప్పుడు కొత్త కొత్త కథలతో దర్శకులు, సినీ రచయితలు అంతా వస్తున్నారిప్పుడు. టెక్నీషియన్స్ అందరూ అత్యంత సాంకేతిక విలువలతో సినిమాలు నిర్మించబడుతున్నాయి. లో బడ్జెట్ సినిమాలు కూడా వందలాది కోట్లు వసూలు చేయగలుగుతున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలంతా కొత్త కథ, కొత్త కథనం. అంటే తెర మీద విజువల్‌గా పరంగా చూపించే దృశ్య కావ్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మహేష్ బాబు గారు, రాజమౌళి గారి కాంబినేషన్‌లో వచ్చే సినిమా అయితే అది ఎంతుంటుందంటే సినిమా విజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి చెప్పినాడు. ఈ కథకు మహేష్ బాబు గారి, రాజమౌళి గారి కాంబినేషన్‌లో వచ్చే సినిమా కథ లేదని. దీని అర్థం ఏమంటే కథనం ఉంటుంది. కథనం ఉంటే ప్రతి సీన్ ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఎన్నో సార్లు చూసిన న్యాచురల్ మనసుకు హత్తుకునేటట్టు అంత ఒరిజినాలిటీ. ఇంకా అటు ఇటు కాదు ఈసారి ప్రపంచాన్ని ఉర్రూతలూగించాలనే పట్టుదలతో వీరు రంగంలోకి దిగినట్లుంది. రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు, మహేష్ బాబు గారు ముగ్గురు. ఇది వాళ్ళకి పెద్ద ఛాలెంజ్. నిజంగా ఛాలెంజ్. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు బాగా పాపులర్ అయినాయి. ఇంక రాజమౌళి గారి మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఆస్కార్ దాకా వెళ్ళింది. 'త్రిబుల్ ఆర్' ఆస్కార్ దాకా వెళ్ళింది. ప్రపంచానికి సుపరిచితం అయిపోయింది 'త్రిబుల్ ఆర్' అంటే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందుకే ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా 2, 3 సినిమాలు హిట్ అయినాయి. రీసెంట్ సినిమాలు లో బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. ఇంకా అంచనాలు పెంచేసినాయి. తెలుగు మూవీ ఇండస్ట్రీ మీన్స్ డిఫరెంట్, విభిన్నము, క్రియేటివిటీ, సృజనాత్మకత అనే ఆల్రెడీ ముద్ర పడిపోయింది. ఎందుకు 'బాహుబలి', 'పుష్ప', 'త్రిబుల్ ఆర్' ఈ మధ్య రిలీజ్ అయినాయి చాలా సినిమాలు చిన్న లో బడ్జెట్ సినిమాలు కూడా ఏమైనాయంటే ప్రేక్షకుల అంచనాలు పెంచడమే కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టినాయి. చాలా సినిమాలు నిలబెట్టినాయి. ఎవరు ప్రేక్షకుడు ఊహించుకొని పోతే ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య సినిమాని అన్నీ ఒకటో రెండో సినిమాలు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైనా కొందరు కొన్ని సినిమాలు తీసి హడావుడిగా రిలీజ్ చేస్తారు. అలా చేయకూడదన్నమాట. ఇప్పుడు ఏదైనా చిన్న సినిమా ఒకటి బాగా సక్సెస్ అయిందనుకో, మంచి విభిన్నమైన కథ, ఎవరైనా విభిన్నమైన కథతో సినిమా తీస్తే వేచి చూసి ఆ సమయంలో విడుదల చేస్తే ఆ సినిమా మీద కూడా అంచనాలు పడతాయి. ఇది కూడా విభిన్నం కథా చిత్రమేమో అని. కానీ కనెక్షన్లకు ఆశపడి పోటీగా విడుదల చేయకూడదు సినిమాని. అన్ని 2, 3 సినిమాలు బాగుండొచ్చు. కానీ ఒక సినిమా ప్రభావం ఇంకో సినిమా మీద పడుతుంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేసి ముందు ప్రజల నాడి పట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక సినిమా కొత్తదనం వచ్చింది, లో బడ్జెట్ సినిమా. ఆ సినిమాని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆ టయానికి వేరే ప్రొడ్యూసర్లు ముందుగానే మాట్లాడుకుని, ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలంటే ఇది తప్పదు. బాగా వాళ్ళ సినిమా మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఏ సినిమా పెద్ద సినిమా కానీ ఏ సినిమాకి పోటీ లేకుండా ఏదో ఒక సినిమా
వదిలిన తర్వాత విడుదల చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇంకో సినిమా, వారం రోజుల తర్వాత ఇంకో సినిమా. అప్పటికి ప్రేక్షకులు ఖచ్చితంగా దాన్ని చూస్తారు. మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఆ సినిమాని చూస్తారు కంపల్సరీ. కాబట్టి కొన్ని కొన్ని దీంతో కాంపిటీషన్‌లో ఒక మంచి సినిమా కూడా మరుగున పడిపోవచ్చు కాంపిటీషన్ ద్వారా. అది ఇండస్ట్రీ బాగుండాలంటే ఓ వారమో, తర్వాత ఇంకో పిక్చరు, ఇంకో పిక్చర్, ఇంకో పిక్చర్ గడువు తీసుకొని, టైం తీసుకొని కన్నా విడుదల చేస్తే ప్రతి కథని ప్రేక్షకులు రీచ్ చేసుకుంది. ఎందుకంటే ఈ మధ్య వస్తున్న చిత్రాలన్నీ విభిన్నంగా ఉన్నాయి. దేనికది విభిన్నం. కాబట్టి ఈ విధంగా కమర్షియల్ జోలికి పోకుండా మనం ఏదో ఒక డబ్బులు వచ్చేయాలని కాకుండా మనం పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి తీసుకోవాలని కాకుండా ఒక సినిమా రిలీజ్ అయితే దానికి టైం ఇచ్చి ఇంకో సినిమా కొద్ది రోజుల తర్వాత కానీ రిలీజ్ అయితే ఆ సినిమాను ఒక కలెక్షన్ ఉంటాయి, ఈ సినిమాకు కలెక్షన్ ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో ప్రతి సినిమాను ఇంకో సినిమా బాగుంటే చూస్తారు. అందరూ 1, 2 సినిమాలే రిలీజ్ అయితే ఒకే రోజు అన్ని సినిమాలు కాకుండా అప్పుడు కొద్ది రోజులు టైం ఇచ్చి ఇంకా ఖచ్చితంగా ప్రేక్షకులు చూస్తే బాగుంటే రిపీట్ ఆడియన్స్ వస్తుంటారు. అప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకో సినిమాని రిలీజ్ చేస్తే ఆ కొద్ది రోజులు ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒక విభిన్నమైనది ఉంటే ఒక సంవత్సరం 6 నెలలు 3 నెలలు అయినా కూడా వాళ్ళ కథ మీద నమ్మకం ఉంటే ఏం ప్రేక్షకులు మారిపోదు. ఇంకా వీళ్ళకి టేస్ట్ పెరుగుతుంది. విభిన్నమైన కథా చిత్రాలు చూడాలని ప్రేక్షకులకి అదొక అలవాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి టైం తీసుకునేది మొత్తం ఒక సినిమాని పోటీగా భావించి విడుదల చేయకుండా ఇండస్ట్రీ బాగా ఉండాలి, ఇండస్ట్రీలో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలంటే ఒక సినిమాకి టైం ఇచ్చి టైం తీసుకొని ఇంకో సినిమా విడుదల చేయాలన్నమాట. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటుంది కాకుండా కొత్త కొత్త కథకులు వస్తారు. కొత్త కొత్త సృజనాత్మక కథ మామూలుగా ఇండస్ట్రీలో సృజనాత్మక అనే రచయితలు కూడా పుడతారు. సృజనాత్మక పుడుతుంది.